హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు 90 డేస్లో ప్రిపేర్ అయ్యి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ జాబ్ని ఫస్ట్ అటెంప్ట్లోనే ఏ విధంగా క్రాక్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తాను. మీరు చదవాల్సింది రెండు టాపిక్స్ అండి. ఆ టాపిక్స్ పైన మీరు ఈ 90 డేస్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే 125+ మార్క్స్ తెచ్చుకోవడానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు చెప్తాను, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఫుల్ కోర్సెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ లక్ష్యం ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే ఇందులో మీకు తెలుగు మీడియంలో వీడియో క్లాసెస్ ఉంటాయి. అలాగే జీకే ఇంగ్లీష్ 30,000 ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ టెస్టులు కూడా మీకు ఇందులోనే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఈ ఒక్క కోర్సులోనే పొందవచ్చు. 6 months వ్యాలిడిటీతో 499 రూపీస్కి మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అదే మీరు సపరేట్గా పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అనుకుంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ మెటీరియల్ అయితే తీసుకోండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులో మీకు అందించడం జరుగుతుంది. 30,000+ బిట్స్ అయితే ఉంటాయి. 4 months వ్యాలిడిటీతో 199 రూపీస్కే పొందవచ్చు. పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సాధన ఫుల్ కోర్స్ని లాంచ్ చేసాము. 6 months వ్యాలిడిటీతో 499 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. ఇందులో కూడా మీకు అన్ని వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి. జీకే ఇంగ్లీష్కి సంబంధించిన 30,000+ బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలాగే సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. అలాగే మీకు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్స్ని కూడా మీరు ఈ కోర్స్ ద్వారా పొందవచ్చు. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్లో మీకు కోర్సెస్ ఉంటాయి, ఇమీడియట్గా తీసుకోండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి 26th June రిలీజ్ కావడం జరిగింది. ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి 20th September నుంచి ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయని క్యాలెండర్లోనే మనకి మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్లో కూడా మనకి అఫీషియల్గా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 20th September నుంచి మనకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మీరు 26th June నుంచి మీరు కౌంట్ చేసుకున్న అప్రాక్సిమేట్గా మనకి 90 days టైం అయితే ఉంది. సో ఈ 90 daysలో ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ని మీరు క్రాక్ చేయొచ్చా, సాధించవచ్చా అంటే అబ్సల్యూట్గా మీరు 100% ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ని మీరు సాధించవచ్చండి. అది కూడా మీరు ఫస్ట్ టైం రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయినా కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ని క్రాక్ చేయవచ్చు. సో మీకు ఇందులో 4 టాపిక్స్ ఉంటాయి, ఆల్రెడీ తెలుసు. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే. అయితే మీరు చదవాల్సింది, ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది రెండు టాపిక్స్. అది కూడా సెషన్ 2లో ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మీరు ఫోకస్ చేసి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. మరి సెషన్ 1 చదవకూడదా అంటే సెషన్ 1 కూడా ప్రిపేర్ అవ్వాలి, కానీ అందులో మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాలి. మీరు జస్ట్ క్వాలిఫై అయ్యే విధంగా మీరు మార్క్స్ తెచ్చుకుంటే చాలు. మీరు సెషన్ 2కి సంబంధించి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్లయితే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెషన్ 2 చూసుకున్నట్లయితే మనకి సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈచ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పునిస్తారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks కాబట్టి 3 × 25 75 marks. అలాగే ఇంగ్లీష్ కూడా 75 marks. టోటల్గా చూస్తే మనకి 150 marksకి సంబంధించి సెషన్ 2 ఉంటుంది. సెషన్ 1కి సంబంధించి 20 క్వశ్చన్స్ చొప్పున యాప్టిట్యూడ్, రీజనింగ్ అయితే ఇస్తారు. 60 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 120 marks అనమాట. కానీ ఈ మార్క్స్ మీరు ఎంత ఎక్కువ తెచ్చుకున్నా కూడా మీకు యూజ్ ఉండదు. మీకు యూజ్ ఉండేదల్లా జస్ట్ క్వాలిఫై అవ్వడం వరకే. మీరు జస్ట్ పాస్ అయితే చాలు ఈ సెషన్ 1లో. కానీ సెషన్ 2 అనేది మీకు జాబ్ని డిసైడ్ చేసేటువంటి టాపిక్స్ అనమాట. కాబట్టి మీరు వీటిపైనే ఈ రిమైనింగ్ 90 days ఏవైతే ఉన్నాయో ఆ 90 daysలో వీటిపైనే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి.
డైలీ మీరు ఒక 10 గంటలు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే అందులో 8 గంటలు మీరు ఈ 2 టాపిక్స్కే కేటాయించాలి. మిగిలినటువంటి 2 గంటలు ఈ సెషన్ 1కి సంబంధించినటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్కి మీరు అలాట్ చేసినట్లయితే ఆ 2 అవర్స్లో మీరు ఈ 90 డేస్ ఆఫ్ టైంలో సెషన్ 1లో ఉండేటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ పైన. టోటల్గా 150 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇందులో మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అయితే 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. సెషన్ 1కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు, కానీ సెషన్ 2కి సంబంధించి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు సెషన్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. అయితే ఇక్కడ చూసుకుంటే మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి. సో మీరు తెలుగులో క్లాసెస్ని చూడాలి అనుకుంటే లక్ష్యం కోర్స్ అని చెప్పేసి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి తెలుగు మీడియం కోర్స్ని మీకోసం లాంచ్ చేశాము. 499 రూపీస్ ఉంటుంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులోనే మీకు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా యాడ్ చేశాము. 4000+ బిట్స్ ఉంటాయి. మీరు మీ మొబైల్లోనే అటెంప్ట్ చేసుకొని వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోవచ్చు. అలాగే మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఈ లక్ష్యం కోర్సులోనే యాడ్ చేశాం. ఈ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. లేదు మీకు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నటువంటి కోర్స్ మాత్రమే కావాలి అనుకుంటే ఇది ఒక్కటి తీసుకోండి. ఇందులో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్టాటిక్ జీకే ఉంటుంది, 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. సో నేను మీకు సజెస్ట్ చేసేది 499 అనమాట. ఎందుకంటే ఈ ఒక్క కోర్సులో మీకు అన్నీ వస్తాయి. మళ్ళీ మీరు సపరేట్గా ఎక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే మీరు ఈ కోర్స్ తీసుకొని ఈ రోజు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీకు అప్రాక్సిమేట్గా 90 డేస్ టైం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, మీకు జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్కి, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్కి వస్తాయి. ఈ 2 టాపిక్స్ కలిపి మీరు 45 మినిట్స్లోనే అటెంప్ట్ చేయాలి. ఈ 2 టాపిక్స్ని మీరు అటెంప్ట్ చేయడానికి మీకు ఎటువంటి పెన్ అండ్ పేపర్ అవసరం లేదు. జస్ట్ చదివి మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయాలంతే. కాబట్టి ఈ 45 మినిట్స్ మీకు చాలా ఎక్కువ. సో మీకు ఇంకా టైం మిగులుతుంది కూడా నిజం చెప్పాలి అంటే. సో 50 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి, ఓకే, సో 50 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి మీకు 45 మినిట్స్ టైం ఇచ్చారు. సో ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి మనకి జస్ట్ ఒక 30 సెకండ్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే జస్ట్ ఒక క్వశ్చన్ చదివితే ఆ క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలిస్తే మనం ఆన్సర్ చేస్తాం, లేదంటే స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాము. కాబట్టి మీరు ఇక్కడ పెన్ను పెట్టి అటెంప్ట్ చేయాల్సింది ఏమీ ఉండదు. కానీ సెషన్ 1లో చూసుకుంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి మీకు 45 మినిట్స్ టైం ఇచ్చారు. సో 45 మినిట్స్లో మీరు క్వాలిఫై అయ్యే విధంగా మీరు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ని మీరు ప్రిపేర్ అయ్యి ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి మీరు క్వాలిఫై అవ్వడానికి మీకు ఆ టాపిక్స్ అనేవి సరిపోతాయి. సో ఇది జస్ట్ క్వాలిఫై అయ్యే విధంగా చూసుకోండి. అలాగని చెప్పేసి కాన్సన్ట్రేషన్ చేయడం మానేయొద్దు. సో నేను చెప్పే కదా, 10 గంటలు మీరు టైం కేటాయిస్తే అందులో 2 అవర్స్ మీరు సెషన్ 1కి కేటాయించండి. మిగిలినటువంటి 8 గంటలు జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కేటాయించండి. అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. ఇందులో మీకు చూసుకున్నట్లయితే సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు బాగా టఫెస్ట్ పార్ట్ ఏదయ్యా అంటే జనరల్ అవేర్నెస్సే చాలా టఫ్. ఇచ్చేటువంటి 25 క్వశ్చన్స్లో, ఓకే, ఇచ్చేటువంటి 25 క్వశ్చన్స్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీరు 17 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలా బాగా మంచిగా అటెంప్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసుకుంటే 25కి అట్లీస్ట్ 24 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. 24 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అటెంప్ట్ చేయొచ్చు. అంత ఈజీగా ఉంటుందా అంటే ఈజీగానే ఉంటుంది కంపేర్ టు జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో మీరు ఎంత బాగా చదివినా కూడా 17 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అటెంప్ట్ చేయలేరు. మీరు నెక్స్ట్ సెప్టెంబర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్తారు జనరల్ అవేర్నెస్సే టఫ్గా ఇచ్చాడని మీరు ఖచ్చితంగా చెప్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ని రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. ఒక 25 క్వశ్చన్స్లో మనకి 10 క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్ వేటి నుంచి వస్తాయి అంటే 1 word సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్, అలాగే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, అలాగే స్పెల్లింగ్స్, వీటి నుంచే మీకు రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో అవన్నీ కూడా మీరు ప్రీవియస్ పేపర్స్ని చదువుకున్నా సరిపోతుంది. అలాగని కొత్తవి చదవకూడదంటే కొత్తవి కూడా చదువుకోవాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫస్ట్ మీరు చదువుకోవాల్సింది ఏంటంటే గ్రామర్ పార్ట్ చదువుకోవాలి. గ్రామర్ పార్ట్ అంటే
మనం నౌన్ ప్రొనౌన్ ఉంటాయి కదా, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, అలాగే ఆర్టికల్స్, కంజంక్షన్స్, టెన్సెస్, ప్రీపోజిషన్స్ ఇవి చదువుకోవాలండి. ఇవి ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసుకోవాలి. రోజుకు 2 టాపిక్స్ చొప్పునైనా మీరు చదవాలన్నమాట. సో వాటి నుంచి మీకు క్వశ్చన్స్ రావు, కానీ ఆ గ్రామర్ పార్ట్ అనేది మీరు ఎర్రర్ కరెక్షన్స్ని అటెంప్ట్ చేయడానికి, అలాగే మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని అటెంప్ట్ చేయడానికి, క్లోజ్ టెస్ట్ని అటెంప్ట్ చేయడానికి ఆ గ్రామర్ పార్ట్ మీకు చాలా చాలా అవసరం అవుతుంది. కాబట్టి మీరు గ్రామర్ పార్ట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో అది మీరు డైలీ ఒక టాపిక్ని ప్రిపేర్ అవ్వడం నేర్చుకొని ఒక 2-3 రోజులకు ఒక టాపిక్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు మహా అయితే ఒక 10 టాపిక్స్ ఉంటాయి అంతే. అవి మహా అయితే ఒక 10 ఉంటాయి. ఆ 10 టాపిక్స్ని మీరు మహా అయితే ఒక 30 డేస్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ప్యారలల్గా. ఓకే, ఆ 30 డేస్లో ప్యారలల్గా మీరు చదవాల్సింది 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చదవాలి, యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ చదవాలి, ఈడియమ్స్ చదవాలి. రోజుకి ఒక 20 బిట్స్ మీరు చదవడం నేర్చుకోవాలన్నమాట. సినానిమ్స్ ఒక 20, యాంటోనిమ్స్ ఒక 20, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒక 20, ఈడియమ్స్ ఒక 20 బిట్స్ మీరు చదవాలి. రోజుకి ఒక 20 చొప్పున చదివితే మీరు నెల తిరిగేసరికి ఓకే అన్నీ కూడా 600 బిట్స్ చొప్పున కంప్లీట్ చేసుకుంటారు. అంటే 3 నెలలు కలుపుకుంటే మీకు దాదాపుగా 1800 బిట్స్ ప్రతి టాపిక్ నుంచి మీరు కవర్ చేస్తారు. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, సినానిమ్స్, యాంటోనిమ్స్ కానీ, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ ఇవన్నీ కూడా ఈచ్ టాపిక్ 1800 బిట్స్ వరకు మీరు కవర్ చేయడం జరుగుతుంది. సో మేము మీకు పీడిఎఫ్ మెటీరియల్స్లో అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రీవియస్ ఎగ్జామ్స్లో SSC 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఆ బిట్స్ అన్నీ కూడా మేము మీకు యాడ్ చేసి ఇస్తున్నాం అనమాట. సో అవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి పీడిఎఫ్ కోర్స్ అండ్ లక్ష్యం కోర్స్ తెలుగు మీడియం కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. సో ఇంగ్లీష్ అనేది మీకు ఈజీనే కంపేర్ టు జనరల్ అవేర్నెస్. కాబట్టి ఇంగ్లీష్లో మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 75 మార్క్స్కి మీరు ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఒక 70 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. తర్వాత జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే స్టాటిక్ జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఓకే, డ్యాన్స్ ఫామ్స్ గురించి కానీ, ఫెస్టివల్స్ గురించి కానీ, టెంపుల్స్ గురించి కానీ, అలాగే స్టాటిక్ జీకేలో మనకి బుక్స్ అండ్ ఆథర్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది కదా, వాటి నుంచి అడుగుతాడు. ఎవరో రాసినటువంటి బుక్స్ గురించి అడుగుతారు. మీరేమో 2024, 2025కి సంబంధించిన బుక్స్ అండ్ ఆథర్స్ చదువుకొని వెళ్తారా వస్తాయని. అవి కూడా వస్తాయి, కానీ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి షిఫ్ట్స్ వైజ్గా జరుగుతుంది కాబట్టి ఎగ్జామినేషన్ షిఫ్ట్స్ పెరిగే కొద్దీ మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం కోసం పాత క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి వాటిలో మీరు ఆన్సర్ చేయలేరనమాట. అలాగే లాస్ట్ ఇయర్ SSC MTSలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అంటే మళ్ళీ చెప్తున్నాను, గతంలో కూడా చెప్పాను. సో ఒక క్రికెట్ పిచ్ ఉందనుకోండి, ఆ పిచ్ లెంగ్త్ ఎంత అని చెప్పేసి అడిగాడు, విడ్త్ ఎంత అని మరొక షిఫ్ట్లో అడిగాడు, మరొక షిఫ్ట్లో ఈ వికెట్స్ ఉంటాయి కదా, వికెట్స్ హైట్ ఎంత ఉంటుందని అడిగాడు, పైన బెయిల్స్ ఉంటాయి కదా, బెయిల్స్ యొక్క లెంగ్త్ ఎంత అని చెప్పేసి అడిగాడు. అలాగే మరొక షిఫ్ట్లో కబడ్డీ కోర్ట్ ఉంటుంది కదా, కబడ్డీ కోర్టు లెంగ్త్ విడ్త్ ఎంత అని చెప్పేసి అడిగారు. మరొక షిఫ్ట్లోనేమో ఫుట్బాల్ కోర్ట్కి సంబంధించినటువంటి లెంగ్త్ విడ్త్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. ఇలాగా ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఏవైతే మనకి గ్రౌండ్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి లెంగ్త్ విడ్త్ గురించి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా అడిగారు అనమాట. ఎవరైనా ఇవి చదువుకొని వెళ్తారా? వెళ్ళలేరు కదా. సో లాస్ట్ టైం ఈ విధంగా ఇబ్బంది అయితే పడ్డారు కొంతమంది. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే పద్మ అవార్డ్స్ అండి. పద్మ అవార్డ్స్ మనం ఎన్నని గుర్తుపెట్టుకుంటాం, మహా అయితే ఆ అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకుంటాం, కానీ వాళ్ళు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అని అడిగాడు. ఓకే, అలాగే వాళ్ళు ఏ రంగంలో సేవ చేసినందుకు వాళ్ళకి పద్మ అవార్డు వచ్చింది, అది కూడా 2022లో పద్మశ్రీ అవార్డు వచ్చింది ఒక వ్యక్తికి. ఆవిడ ఏ ఫీల్డ్లో సేవ చేస్తే వచ్చింది అని చెప్పేసి అడిగారు. అది ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. ఇలాగా పద్మ అవార్డ్స్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టాడు స్టూడెంట్స్ని. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇండియన్ పాలిటీ ఉంది కదా, సో పాలిటీలో చాలామందికి స్టార్టింగ్ షిఫ్ట్స్లో ఈజీగానే వచ్చింది. తర్వాత షిఫ్ట్స్ గడిచే కొద్దీ అమెండ్మెంట్స్ కొంచెం డెప్త్గా అడిగాడు. అలాగే ఆర్టికల్స్ కూడా కొంచెం డెప్త్గా అడగడం జరిగింది. సో కాబట్టి మీరు పాలిటీకి సంబంధించి అన్ని ఆర్టికల్స్ చదువుకోవాలి, అమెండ్మెంట్స్ చదువుకోవాలి, ఆర్టికల్స్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారో ఆ పార్ట్స్లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయనేది చదువుకోవాలి. షెడ్యూల్స్ ప్రతి షిఫ్ట్లో ఒక షెడ్యూల్ అడిగేవాడు అనమాట. ఒక షిఫ్ట్లో షెడ్యూల్ 1 అడిగితే మరొక షిఫ్ట్లో షెడ్యూల్ 2, ఇలాగ మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా. ఈ 12 షెడ్యూల్స్ గురించి 12 షిఫ్ట్స్లో అడిగాడు అనమాట. అలాగే మనకి క్వశ్చన్స్ అనేవి షెడ్యూల్స్ నుంచే 12 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇలాగ చూసుకున్నట్లయితే మీకు ఈ జనరల్ అవేర్నెస్సే మీకు
ఎక్కువ సిలబస్ ఉంటుంది, అలాగే మీరు దీనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ మీకు తక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ చాలా తెలివిగా చదవాల్సి ఉంటుందన్నమాట. సో నేను ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో మీకు తక్కువ సిలబస్ ఉంటుంది, ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి టాపిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇందులో క్లోజ్ టెస్ట్ నుంచే మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ కాంప్రిహెన్షన్ పాసేజ్ ఇస్తే 5 క్వశ్చన్స్ వస్తాయి, లేదు క్లోజ్ టెస్ట్ ఇస్తే 5 వస్తాయి. లాస్ట్ టైం క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు, సో కాబట్టి మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. క్లోజ్ టెస్ట్ అనేది అంత ఈజీ కాదు. సో 5కి 5 మీరు తెచ్చుకోలేరు కొంతమంది. సో 5కి 4 తెచ్చుకున్న మంచి స్కోరే. సో కాబట్టి మీరు ఇక్కడ క్లోజ్ టెస్ట్లో చూసుకుంటే అది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయడానికి మేము క్లోజ్ టెస్ట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చాము. అలాగే దానితో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ అవేర్నెస్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి చూసుకుంటే కొన్ని షిఫ్ట్స్లో మనకి ఏన్షియంట్ ఇండియా గురించి ఇచ్చాడు. అంటే ముఖ్యంగా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అడిగాడు. కొన్ని షిఫ్ట్స్లోనేమో మీడియవల్ ఇండియా గురించి, మరికొన్ని షిఫ్ట్స్లో మోడర్న్ ఇండియా గురించి అడిగాడు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మీరు 3 ఈవెంట్స్ని కూడా మీరు చదువుకోవాలి. అంటే ఏన్షియంట్ ఇండియా, మీడియవల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా, ఈ 3 కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఇండియన్ హిస్టరీలో. తర్వాత ఇండియన్ జాగ్రఫీ చూసుకున్నట్లయితే డ్యామ్స్ గురించి, అలాగే పీక్స్ గురించి అంటే పర్వత శిఖరాల గురించి, అలాగే నదుల గురించి, కొన్ని సాయిల్స్ గురించి, వీటి గురించి అడగడం జరిగింది. ఇంకా ఎకానమీ గురించి చూసుకున్నట్లయితే ప్రతి షిఫ్ట్లో నేను అప్పుడు కూడా చెప్పాను వీడియోస్ చేసేటప్పుడు 5 ఇయర్ ప్లాన్స్ చదువుకొని వెళ్ళండి, ప్రతి షిఫ్ట్లో అడుగుతాడు అంటే వాటి నుంచే ప్రతి షిఫ్ట్లో ఒక 5 ఇయర్ ప్లాన్ గురించి అడిగాడు అనమాట. ఎకానమీలో ఎక్కువగా మనకి 5 ఇయర్ ప్లాన్స్ గురించే ఇచ్చారు. బడ్జెట్ గురించి కూడా చాలా తక్కువ అడిగారు, కానీ 5 ఇయర్ ప్లాన్స్ నుంచే క్వశ్చన్స్ రావడం జరిగింది. మేము ఆ పీడిఎఫ్ కూడా పెట్టాము. తర్వాత ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ చూసుకున్నట్లయితే డ్యాన్స్ ఫామ్స్లో ముఖ్యంగా ఫేమస్ పర్సనాలిటీస్ గురించి అడిగారనమాట. క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అండ్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ఈ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వారి గురించి అడిగారు. ఆ తర్వాత గరానాస్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 30th నుంచి నవంబర్ 14th వరకు జరిగింది. నేను కంప్లీట్గా వీడియోస్ చేశాను కాబట్టి నాకు డేట్స్తో సహా గుర్తుంది. సో కాబట్టి అప్పుడు ఏమడిగాడు అంటే గరానాస్కి సంబంధించి ఒక ఫేమస్ పర్సనాలిటీ పేరిచ్చి ఆయన ఏ గరానాకి చెందినటువంటి వాడు, ఓకే, బెనారస్ గరానానా లేకపోతే లక్నో గరానానా, ఇలాగా కొన్ని గరానాస్ గురించి అడిగాడనమాట. ప్రతి షిఫ్ట్లో ఒక బిట్ వచ్చేది, దానిపైన నేను వీడియో కూడా చేశాను ఆ రోజుల్లో, అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి గరానాస్ చూసుకోవాలి. ఆర్ట్ అండ్ కల్చర్లో డ్యాన్స్ ఫామ్స్, గరానాస్, అలాగే టెంపుల్స్, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఫర్ ఈచ్ స్టేట్, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఆర్ట్ అండ్ కల్చర్లో మీకు ఎక్కువగా వచ్చేది అవే అనమాట. తర్వాత జనరల్ సైన్స్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా బయాలజీ నుంచి, కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. బయాలజీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇన్సులిన్ని కనుగొన్నది ఎవరు అని చెప్పేసి అడుగుతాడు, ఓకే, క్లోరోఫామ్ని కనుగొన్నది ఎవడు అంటారు. సో ఇలాగా మనకి కొన్ని ఇన్వెన్షన్స్, వారి యొక్క సైంటిస్ట్స్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఓకే, బయాలజీలో అలాగా మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 చూసుకోవాలి. ఇంకా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి చాలా తక్కువ అనమాట, మహా అయితే 1 or 2 క్వశ్చన్స్, అంతకు మించి రావు, ఒక క్వశ్చన్ అయితే ఇస్తాడు. సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఎంత టఫ్గా ఇచ్చాడంటే లాస్ట్ టైము 2024లో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ జరిగితే 24 కరెంట్ అఫైర్స్, 2023 కరెంట్ అఫైర్స్, 2022 కరెంట్ అఫైర్స్ కూడా అడిగాడు. అంటే 3 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ అడిగారు. అందులో 2022కి సంబంధించిన పద్మ అవార్డ్స్ గురించి అడిగాడు. 2023 పద్మ అవార్డ్స్ కూడా అడిగాడు. 2024 పద్మ అవార్డ్స్ అయితే అడగలేదు లాస్ట్ ఇయర్. సో అంటే గతంలో జరిగినటువంటి సంవత్సరాలకు సంబంధించిన పద్మ అవార్డ్స్ వచ్చాయి, కానీ అదే సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డ్స్ అయితే ఇవ్వలేదు. సో ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఫస్ట్ ఒక 2-3 days బాగానే ఉంటాయి ఎగ్జామ్స్. జనరల్ అవేర్నెస్ కూడా అందరూ 20 బిట్స్ వరకు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ తర్వాత షిఫ్ట్స్ పెరిగే కొద్దీ ఆ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసేటువంటి అతనికి బిట్స్ కావాలి కాబట్టి అతను బ్యాక్కి వెళ్తూ ఉంటాడనమాట. బ్యాక్ కంటే బ్యాక్ ఇయర్స్కి, ఓల్డ్ ఇయర్స్కి వెళ్తూ ఉంటాడు. 2023 and 2022కి వెళ్ళి క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీరు 2025లో సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది. మీరు 2024 కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, 2023 కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాలి. నిజమా అంటే నిజమే. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి, లాస్ట్ ఇయర్వి మేము ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. తెలుగు మీడియంలో తెలుగులో ఉన్నటువంటి పేపర్స్ కూడా ఒక 3-4 పేపర్స్ అయితే ఇస్తున్నాను, చూడండి. కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందండి. ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి
కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఇందులో ఇండెక్సెస్, ర్యాంకింగ్స్ అండ్ వీటితో పాటు ఎక్సర్సైజెస్, బుక్స్ అండ్ ఆథర్స్ వీటిపైన మనకి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అవార్డ్స్, స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీటిపైన మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మేము మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2025 అండ్ 2024 జనవరి నుంచి 2025 మే నెల వరకు కూడా మేము మీకు కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మంత్లీ వైజ్ పీడిఎఫ్స్ అయితే ఇస్తున్నాము. కాబట్టి మీరు అవి తీసుకొని ప్రిపేర్ అవ్వండి. 23 అయితే మా దగ్గర లేవు. సో ఈ విధంగా మీరు జనరల్ అవేర్నెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఫోకస్ చేయాలి. మీ టార్గెట్ 125+ మార్క్స్ అనమాట. సో తెచ్చుకోవడం ఈజీనే. ఓకే, 17 క్వశ్చన్స్ మీరు జీకేలో, జనరల్ అవేర్నెస్లో, ఇంగ్లీష్లో 24 క్వశ్చన్స్ మీరు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీరు ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ మీరు అసలు క్వాలిఫై అవ్వడానికి మీకు ఒక రీజనింగ్ చాలు. ఓకే, సెషన్ 1 క్వాలిఫై అవ్వడానికి మీకు రీజనింగ్ ఒక్కటి చాలు. ఓకే, 20 క్వశ్చన్స్ కదా, మీకు మహా అయితే 35% ఏమో ఉంది. నేను కట్ ఆఫ్ అది సరిగ్గా చూడలేదు, క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. సో 35% ఆర్ 40% ఏమో ఉన్నట్లుంది. ఈజీగానే క్వాలిఫై అవ్వచ్చండి, పెద్ద విషయం కదా, అందరూ క్వాలిఫై అవుతారు ఇందులో. కానీ మీకు మెరిట్ రావాల్సింది ఈ 2 టాపిక్స్లో. కాబట్టి మీరు దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సో టైం అనేది ఈ రెండింటికి కేటాయించుకోండి. ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు చేద్దాంలే అంటే రోజులు ఈజీగా గడిచిపోతాయి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తాయి, ఇంకా మీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఏం చదవాలో తెలియదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీ మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే టైంకి అంతా కంప్లీట్ చేసుకుంటారు. మీరు ఈజీగా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మీరు తర్వాత చేద్దాంలే అంటే అయ్యేది కాదు. చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంది. సో అదంతా మీరు కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఈ 90 డేస్ని మీరు ప్రాపర్ ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి ఈ కోర్సెస్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.